నమస్తే, వెల్కమ్ టు మగధ న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇక యుద్ధం మీద పొద్దున్నే మనం ఇస్తున్న వార అప్డేట్స్లో భాగంగా ఇవాళ జరిగిన నిన్నటి నుంచి జరిగిన కొన్ని పరిస్థితులు, పరిణామాలు, గంట గంటకు కూడా జరుగుతున్న ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వాళ్ళ ఎపిసోడ్లో మాట్లాడదాం. వాటిల్లో మొదటిగా చెప్పాలి అంటే హర్మోజ్ మీద మేము ఏదైతే దిగ్బంధిస్తామో హర్మోజ్ని దిగ్బంధించడానికి మా నేవల్ ఫోర్సెస్ని పంపిస్తున్నాము అంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు అనౌన్స్ చేసిన తరువాత నేవల్ ఫోర్సెస్ అన్ని హర్మోజ్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి ఉంది. దాంతో అటు ఇరాన్ కూడా గ్రౌండ్ మీద, ఎయిర్లో అన్ని రకాలుగా తాను కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ హర్మోజ్ దగ్గర. అంటే ఏ క్షణమైనా సరే ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకోవచ్చు. బట్ ఎన్ని నౌకలు ఈ యుద్ధంలో బలవుతాయి, ముఖ్యంగా ఇది సముద్రం మీద యుద్ధంగా చూడాలన్నమాట. ఈ హర్మోజ్ దగ్గర దిగ్బంధానికి సంబంధించి అక్కడ సముద్రం మీద జరగబోయే యుద్ధంగా దీన్ని చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఇస్లామాబాద్ నుంచి చర్చల తరువాత పెంటాగన్కి ఆ టీం వెళ్ళారో, ఆ టీం మరి ఏం చర్చలు జరిపారో, ఏం ప్లాన్స్ చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి హర్మోజ్ దిగ్బంధం అనేది అమెరికా ఎందుకో చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే హర్మోజ్ని దిగ్బంధించడం కన్ఫర్మ్గానే కనబడుతుంది. దిగ్బంధించింది, ఆల్రెడీ అక్కడికి వెళ్ళింది. కాకపోతే ఈ యుద్ధాన్ని కొనసాగించడం మాత్రం కన్ఫర్మ్గానే కనబడుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ పుతిన్ ఇప్పుడు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటి వరకు పుతిన్ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాను అని మొన్న మధ్య చెప్పడం జరిగింది, యుద్ధానికి సరిగ్గా బ్రేక్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు. దానికంటే ముందు చెచెన్యా దళాలు రష్యా నుంచి ఇరాన్లో గ్రౌండ్ విజన్కి రాబోతున్న అమెరికన్ ఆర్మీని అడ్డుకోవడానికి చెచెన్యా గ్రూప్ దళాలు రష్యా నుంచి వచ్చాయి అని మనం చెప్పడం జరిగింది. సో అలాగే పుతిన్ కూడా ఒక్క సందర్భంలో మాత్రమే ఈ యుద్ధానికి సంబంధించి అవసరమైతే మేము కూడా దిగుతామన్నారు. అది కూడా ఏంటి అంటే అక్కడ న్యూక్లియర్ పవర్కి సంబంధించి రష్యా కట్టబోతున్న ఏ కట్టడానికైనా డ్యామేజ్ జరిగింది అంటే రష్యానే డైరెక్ట్గా దిగబోతుంది అని ఒక్క సందర్భంలో చెప్పారు. కానీ ఇప్పుడు హర్మోజ్ని కాపాడుకోవడానికి ఎట్ ఎనీ కాస్ట్ వి విల్ ప్రొటెక్ట్ ద హర్మోజ్ ఫ్రమ్ యుఎస్ అనేది ఇవాళ స్వయంగా పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అమెరికా మీద యుద్ధానికి రష్యా సిద్ధమవుతుంది, ఇరాన్ తరపున అమెరికా మీద యుద్ధం చేయడానికి రష్యా సిద్ధమవుతుంది. అంటే ఇది మొత్తం జియో పాలిటిక్స్లో అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికాకి అండగా పాకిస్తాన్ ఇరాన్లోకి వెళుతుంటే, ఇరాన్కి అండగా అమెరికా మీద యుద్ధం చేయడానికి ఇటు పుతిన్ అంటే రష్యా వస్తుందన్నమాట. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ క్రిస్టియన్ అండ్ ముస్లిం దేశాలు చూస్తే గనక ఒక ముస్లిం దేశం మీదకి యుద్ధం చేయడానికి వెళుతున్న క్రిస్టియన్ దేశానికి మరో ముస్లిం దేశం అండగా నిలబడుతుంది. అలాగే ఒక ముస్లిం దేశానికి ఒక క్రిస్టియన్ దేశం అండగా నిలబడడానికి మరో క్రిస్టియన్ దేశం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. సో ఇన్నాళ్ళు అంటే ఏ మతంతో అయితే ఈ దేశాలన్నీ కొట్టుకున్నాయో, ఏ మత ప్రాతిపదికన అయితే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయో, ఇప్పుడు ఆలోచిస్తే ఈ యుద్ధాలు మతం కోసం జరుగుతున్నాయా అంటే ఒక రకంగా మానవత్వం లేని ఈ మతం కోసం జరుగుతున్న యుద్ధాలు, కొట్టుకుంటున్న పరిస్థితులు ఎక్కడి దాకా వెళుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. బట్ ఇందులో విషయం ఏంటి అంటే పుతిన్ ఇందులోకి ఈ యుద్ధంలోకి దిగారు అంటే గనక అమెరికా తట్టుకోవడం నిజంగా కష్టం. ఇప్పటికే ఇరాన్కి అటు చైనా ఇస్తున్న సపోర్ట్, వీటన్నింటితో ఇరాన్ నుంచే ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికాకి ఇప్పుడు పుతిన్ గ్రౌండ్లోకి దిగితే గనక ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అనేక సమస్యలను ఎదుర్కోవడం అనేది గ్యారంటీ. పుతిన్ ఒక రకంగా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే పుతిన్ యుద్ధంలోకి దిగబోతున్నారు. దీంతోనే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ భయపడుతున్నాయి. ఒకవేళ కేవలం హర్మోజ్తోనే ఆపుతుందా రష్యా, లేదంటే గల్ఫ్ కంట్రీస్ వైపు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. దీంతోనే గల్ఫ్ కంట్రీస్కి భయం పట్టుకుంది. ముఖ్యంగా జీసీసీ దేశాలుగా ఉన్న, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్గా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలలో ప్రొడక్షన్ ఆయిల్, గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్లో వీళ్ళు ప్రొడక్షన్ చేసే ఆయిల్ 25% ఉంటుంది. అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ దేశాలకి ఆయిల్ అనేది గల్ఫ్ దేశాల నుంచే 25% ఆయిల్ అనేది వెళుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్లో అంటే ఒక రకంగా 4th ప్లేస్లో ఉంటుందన్నమాట. జీసీసీ దేశాలన్నీ 4th ప్లేస్లో, 1/4 ప్లేస్లో కేవలం ఈ జీసీసీ దేశాలు మాత్రమే ఉంటాయి. దీంతోనే వీళ్ళకి అసలు భయం మొదలైంది. అలాగే ఎవ్రీడే ఈ దేశాల నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆ ప్రొడక్షన్ అనేది ఎంత జరుగుతుంది అంటే
17 million barrels oil. 17 million బ్యారెల్స్ ఆయిల్ అనేది ప్రతిరోజు ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అలాగే 8 మిలియన్ బ్యారెల్స్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇప్పటికీ డిస్టర్బెన్స్ అయింది. అంటే 8 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అనేది అటు ఇటు కాకుండా అనేక పరిస్థితుల మధ్య ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉందన్నమాట. ప్రొడక్షన్ చేయాలా లేదంటే ఆపాలా? చేసినా ఇది ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రోజులని వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? ఏ రిఫైనరీస్లో వాళ్ళు స్టోర్ చేసుకోగలుగుతారు? ఇది ప్రతిరోజుకి 17 million ప్రతిరోజు ఉత్పత్తి అంటే గనక ఇది అక్కడ ప్రొడక్షన్ని అక్కడ సేవ్ చేయడం అనేది కష్టం అవుతుంది, రైట్? అది కూడా అది ముడి పదార్థం. దీనిని అక్కడ సేవ్ చేయడం అనేది చాలా కాలం సేవ్ చేసేలాంటి పరిస్థితులు ఉండవు. ఒకటి. రెండవది, ఒకవేళ ప్రొడక్షన్ జరిగిన తరువాత బయటకు వచ్చిన తరువాత ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తరువాత ఏ ఏ దేశాలలో ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి నిల్వలు ఉన్నాయో దాని మీద దాడి జరిగింది అంటే ప్రొడక్షన్ చేసింది కూడా వృధా అయిపోయేలాంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఎందుకంటే హర్మూజ్ దగ్గర ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు తద్వారా అంటే హర్మూజ్ ద్వారా పంపించాల్సిన నౌకల ద్వారా పంపించాలి కాబట్టి ఇప్పుడు మొత్తం అక్కడ ఆగిపోతుంది. కాబట్టి ఇది అసలు మళ్ళీ ప్రొడక్షన్ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉంది. ఆల్రెడీ ఇప్పటికే 8 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ కూడా సందిగ్ధంలో పడిపోయింది, ఒక డిస్టర్బెన్స్లో ఉందన్నమాట. దాంతో ఇప్పుడు జీసీసీ దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని చెప్పాలి. ఇప్పటి వరకు కేవలం అంటే ఆర్మీ బేసులు, అమెరికాకి సంబంధించిన కంపెనీలు, వాళ్ళ రిఫైనరీస్, వాళ్ళ ఆర్మీ బేసులు కాకుండా, వాళ్ళ ఆయిల్ డిపోస్ కాకుండా గల్ఫ్ దేశానికి మాత్రమే ఈ ఆయిల్ ప్రొడక్షన్ బ్రేక్ అవడం ద్వారా, ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ బ్రేక్ అవడం ద్వారా, అలాగే అక్కడ జరిగిన డ్యామేజెస్ వీటన్నింటినీ అంచనా వేస్తే దాదాపుగా $200 బిలియన్ నష్టం గల్ఫ్ దేశాలకు వచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న గల్ఫ్ ప్రాంతంలో ఉన్న మొత్తం జీసీసీ దేశాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు వేసుకున్న లెక్కలో అంచనాల ప్రకారం $200 బిలియన్ నష్టం అనేది గల్ఫ్ దేశాలు ఎదుర్కొన్నాయి. ఇక ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే గల్ఫ్ దేశాల నుంచి యూరప్ దేశాలకి, ముఖ్యంగా అమెరికాకి 80% ఆయిల్ అండ్ గ్యాస్ అంతా కూడా ఈ గల్ఫ్ దేశాల నుంచే వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది బ్రేక్ జరిగింది అంటే కనుక ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలన్నీ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ లేక కటకటలాడేలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి త్వరలోనే ఎదుర్కొనేలాగా కనబడుతుంది. అక్కడ బ్రేక్ పడింది అంటే, ఇక్కడ ప్రొడక్షన్ ఆగిపోయింది అంటే అక్కడ బ్రేక్ పడుతుంది. అక్కడ బ్రేక్ పడింది అంటే కనుక మొత్తం వ్యవస్థ అంతా కూడా ఒక నిర్వీర్యం అయిపోయేలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. దీంతో ఇప్పుడు జీసీసీ దేశాలు పుతిన్ అనౌన్స్మెంట్, అలాగే అమెరికా కూడా హర్మూజ్ మీదకి వెళ్ళిపోతామని అనౌన్స్ చేయడంతో ఒక రకంగా జీసీసీ దేశాలు కూడా సైలెంట్గా ఉన్నాయి, ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు కూడా డ్యామేజ్ అయిన డిపోస్ ఏవైతే ఉంటాయో, ఆయిల్ రిఫైనరీస్ ఏమైతే ఉంటాయో వాటన్నింటినీ వీళ్ళు ప్రస్తుతానికి రిపేర్స్ చేసుకుంటున్నారు, అలాగే కొన్ని రీకన్స్ట్రక్షన్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు పని ఆగిపోయి, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయి యుద్ధం కొనసాగాలి అంటే గనక గల్ఫ్ దేశాల పరిస్థితి నిజంగానే అగమ్య గోచరం. ఇదిలా ఉంచితే ఇదే హర్మూజ్ అంటే ఇటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆయిలే కాకుండా ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ అండ్ గ్యాస్ని చైనాకి, భారత్కి, అలాగే కొంత రష్యా భాగానికి ఇలా రాబోయే ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ ఉందో దాన్ని కూడా గట్టిగా బ్రేక్ వేయొచ్చు. ఇరాన్ మీద కూడా ఆర్థికంగా దెబ్బ కొట్టొచ్చు. హర్మూజ్ని దిగ్బంధించడం ద్వారా ఇరాన్ నుంచి వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే ఇరాన్ నుంచి వెళ్ళేవి ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. చైనాకు కూడా ఈ 47 రోజుల పాటు ఏదైతే ఉందో అది కొనసాగుతూనే ఉంది, వెళుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఆపితే ఇప్పుడు ఇరాన్ ఖచ్చితంగా లొంగుతుంది అని ఏదైతే అమెరికా భావించి హర్మూజ్ దిగ్బంధనానికి ట్రంప్ అనౌన్స్ చేశారో దాంతో ఇప్పుడు మళ్ళీ అది తిరిగి వచ్చి మళ్ళీ అమెరికాకి చుట్టుకునేలాగా ఉంది ఈ పరిస్థితి కూడా. ఇరాన్కి ఏం చేద్దాం అనుకుంటే అమెరికాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా అదే రివర్స్ కొడుతున్న పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఇరాన్ మీద ఏం చేద్దాం అనుకుంటే అదే అమెరికాలో కూడా జరుగుతుంది. ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రెజిమ్ చేంజ్ చేయాలంటే పరిస్థితులు అవుతున్నాయి. అక్కడ ఉన్న లీడర్లను చంపేస్తుంటే ఇక్కడ ఆర్మీలో గందరగోళం చేద్దాం అనుకుంటే అమెరికాలో ఉన్న ఆర్మీ అంతా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏదో బ్లేమ్ చేసేద్దాం, అక్కడున్న ఉమెన్ కార్డు వాడదాం అనుకుంటే ఇక్కడున్న వీళ్ళ ఉమెన్ పరువు పోతుంది. ఇలా అనేక రకాలుగా ఎన్ని రకాలుగా డ్యామేజ్ అవ్వాలో అన్ని రకాలుగా అమెరికా అవుతుంది. అంటే ఇదంతా ఇరాన్లో ఒక సౌండ్ కూడా వినబడుతుంది. దీన్ని ఏమంటున్నారో తెలుసా? అంటే షియా ముస్లిమ్స్
మేబీ అంటే వాళ్ళు పూజించే దేవుడిగా అమీతుల్లా ఖమేనీని కొంతమంది వర్గం భావిస్తారు కాబట్టి ఏమైనా ఇరాన్ తరపున ఆకాశంలో ఉండి అమీతుల్లా ఖమేనీ ఏమైనా దీన్ని అంతటిని ఏమైనా మిరాకిల్స్ చేస్తున్నారా, లేదంటే ఇంత ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఇరాన్కి ఏది చేద్దాం అనుకుంటే అమెరికాకి అదే జరగడం ఏంటి అనేది ఇరాన్లో వినబడుతున్న ఒక సౌండ్. సో మొత్తానికి ఇది ఎందుకు చెప్పాను అంటే చైనా విషయంలో చైనా అండ్ ఇరాన్కి ఒకే దెబ్బకి 2 పిట్టలు అని భావించిన అమెరికా ఎలా అయితే హర్మూజ్ని దిగ్బంధించడానికి ఇక్కడ రంగంలోకి దిగిందో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు చైనా ఇరాన్ నుంచి ఏమేం ప్రొడ్యూస్ చేసుకుంటుంది? ఆయిల్ అండ్ సిఎన్జి అండ్ ఎల్పిజి గ్యాస్. ఆయిల్ ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే 1.8 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇరాన్ నుంచి చైనా. అలాగే 8 మిలియన్ టన్స్ గ్యాస్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. 8 మిలియన్ టన్స్ ఎల్పిజి అండ్ సిఎన్జి గ్యాస్ రూపంలో అటు డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కూడా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా. ఇప్పుడు హర్మోజ్ ఆగిపోవడం ద్వారా ఖచ్చితంగా చైనా కూడా కటకటలాడే లాంటి పరిస్థితిలోకి వెళుతుంది. అటు ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడానికి చైనా కూడా ఈరోజు అనేక పరిస్థితులను ఎదుర్కోబోతుంది. ముఖ్యంగా చైనాలో ఎలాంటి కొరత ఏర్పడబోతుంది అంటే అక్కడ పెద్ద కంపెనీలు అనేకం ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు అనేకం ఉన్నాయి. అవి కూడా అమెరికా కంపెనీలు ఉన్నాయి, చైనా కంపెనీలు ఉన్నాయి. నిజానికి చైనా మార్కెట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అతి పెద్ద దేశంగా మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్లో ఉంది కాబట్టి ఇదే చైనా నుంచి ఉన్న కంపెనీలు అనేక దేశాల్లో ఉన్నాయి. అమెరికాకి సంబంధించిన కంపెనీలు ఇదే చైనాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీల దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు అమెరికా కంపెనీలు అనేక ఉన్నాయి చైనాలో. ఇప్పుడు ఈ గ్యాస్ కొరత, ఆయిల్ కొరత ఏర్పడింది అంటే గనక దెబ్బ పడేది చైనాకే అని ఏదైతే అమెరికా భావిస్తుందో యాజ్ వెల్ యాజ్ అమెరికాకి కూడా అంతకంటే ఎక్కువ పెద్ద దెబ్బ తగులుతుందన్నమాట. అమెరికాకి అతి పెద్ద దెబ్బ తగలబోతుంది. చైనాని కొడదాము అనుకుంటే గనక తనకే ఎక్కువ దెబ్బ తగిలేలాంటి పరిస్థితి కనబడుతోంది. అంటే ఒక రకంగా జీసీసీ ఎఫెక్ట్తోనేమో యూరప్ దేశాలు అమెరికా అతి పెద్ద సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధం కాబోతుంటే ఇటు ఇరాన్ని ఇబ్బంది పెడదాము, చైనాని ఇబ్బంది పెడదాము అనుకుంటే కూడా ఆ ఎఫెక్ట్ చైనాతో పాటు మళ్ళీ అమెరికాకి ఇబ్బంది కలిగితే గనక దాదాపుగా 80 to 90% డ్యామేజ్ అమెరికాకి జరిగేలాంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. దీనినే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. యాక్చువల్లీ జియో పాలిటిక్స్లో కానీ లేదంటే బిజినెస్ టర్మినాలజీలో ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే ఇక్కడ కొడితే ఎక్కడో దెబ్బ తగలడం అంటాం మనం తెలుగులో. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇంకెక్కడో లాగా, ఇక్కడ దెబ్బ కొడితే ఇంకెక్కడో తగలడం. ఇక్కడ నుంచి ఇది ఎక్కడికో తిరిగి వచ్చి ఈ సమస్య పెద్దదవ్వడం. చూడడానికి ఇక్కడ చిన్న సమస్యలానే ఉంటుంది. సో అమెరికా చేస్తున్నది అదే. హర్మూజ్ అనేది చిన్న సమస్య అని చెప్పి హర్మూజ్ మీదకి వెళ్ళడానికి ఏదైతే కాలు దూవుతుందో ఇది కాస్త మళ్ళీ అమెరికాకే రివర్స్ అయి కొట్టేలాంటి పరిస్థితికి కారణం కాబోతుంది. ఒక 15 రోజుల గ్యాప్ తర్వాత రెండో విడత చర్చలు సాగితే బాగుంటుందేమో అని అమెరికన్ కాంగ్రెస్ ఇవాళ వైట్ హౌస్లో ఒక చర్చ అలా జరుపుతుందో లేదో ఏమాత్రం దానిని బేఖాతరు చేయకుండా ఇలాగే దూకుడుగా వెళతాను అని ట్రంప్ ఇదే అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే చైనాను కూడా ఇబ్బంది పెడతాను అంటున్నారు. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, నిన్న కూడా మాట్లాడుకున్నాం. అంటే మొన్న ఆయన అనౌన్స్ చేశారు చైనాకి 50% టారిఫ్స్ చేసేస్తాం, చైనా సైలెంట్గా ఉండకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు కదా. ఈ వార్నింగ్ ఎఫెక్టే ఇప్పుడు హర్మూజ్ ఎఫెక్టే చైనా ఆయిల్ ఇంపాక్ట్, ఆ ఆయిల్ ఇంపాక్టే అమెరికా మీద ఇంపాక్ట్. సో ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇదిలా ఉంటే ఇది చాలదన్నట్టుగా ఈ యుద్ధ సమయంలో ట్రంప్ గారు అనేక కామెడీలు చేస్తూ ఉన్నారు. ఆయన ట్రూత్ సోషల్, ఆయన ఓన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, సోషల్ ప్లాట్ఫామ్, ఆయన ఓన్ ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ఏదైతే ఉందో దాని ద్వారా అనేక పోస్టర్లు ఏవో పెడుతూ ఉంటారు. మొన్న మధ్య 2025లోనేమో ఆయనే పోప్గా ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు అని మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత 26 వచ్చే వరకు స్వయంగా ఏకంగా ఒక పోపుని, ఒక మత పెద్దని, రోమన్ క్యాథలిక్స్ ఒక దేవుళ్లాగా భావించే ఒక పోపుని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయనతో ఒక రకంగా గొడవ పెట్టుకున్నారు, బెదిరించారు, ఇవన్నింటినీ కూడా చేశారు. ఇక ఇది చాలదన్నట్టు ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఈ దూకుడు ఏదైతే ఉందో, పోప్ మీద ఈయన మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో, దీంతో అమెరికాలో ఉన్న రోమన్ క్యాథలిక్స్ సీరియస్గా ఉన్నారు. అమెరికాలో దాదాపుగా రోమన్ క్యాథలిక్స్ పర్సంటేజ్ 45% ఉంటుంది. ఈ 45%లో అంటే 45% ఉంటుంది. ఈ 45%లో దాదాపుగా 55% రోమన్ క్యాథలిక్స్ ఓట్లన్నీ ట్రంప్కు పడడం జరిగింది. అంటే రోమన్ క్యాథలిక్స్ ఆ స్థాయిలో ట్రంప్కు మొన్న ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ సీరియస్గా ఉన్నారు.
ఎందుకంటే వాళ్ళు ఒక దేవదూతగా మత దూతగా భావించే పోప్ మీదకి ఈయన పోప్ పోస్టులు పెట్టుకోవడం, లేదంటే క్యాథలిక్స్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉండడం ఏదైతే ఉందో దాని పట్ల వీళ్ళంతా కోపంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు. అసలు నిజానికి ఇందులో ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. అదేంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ పోప్ అనే కల్చర్ అనేది ఉండొచ్చు. ఇందులో భాగంగా అసలు ఇప్పటి వరకు అమెరికాకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా పోప్ కాలేదు. కేవలం పోప్ లియో 14 మాత్రమే అమెరికాకి సంబంధించిన రోమన్ క్యాథలిక్ నుంచి పోప్ అయిన మొట్టమొదటి వ్యక్తి. అలాంటి ఆయన ఈరోజు క్యాథలిక్ చర్చ్ వర్సెస్ ఇప్పుడు వాటికన్ సిటీ లాగా, అమెరికాలో ఉన్న క్యాథలిక్ చర్చ్ వర్సెస్ వాటికన్ సిటీ లాగా మారిపోయింది పరిస్థితి. ట్రంప్ చేసే పరిస్థితి వల్ల పోపుతో అతిపెద్ద గొడవ, అతిపెద్ద గ్యాప్ అనేది వచ్చేసింది. దాంతోపాటుగా ఇదే అమెరికా నుంచి వెళ్ళిన పోప్ కాబట్టి వాటికన్ సిటీలో ఉన్న పోప్కి ఎంత గౌరవం ఇచ్చుకోవాలి ట్రంప్, కానీ ఆయన ఆ గౌరవం ఇవ్వడం లేదు. దాంతో రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా సీరియస్గా ఉన్నారు. అంతేకాదు ఒక రకంగా ఇటు యూరప్ కంట్రీస్లో కానీ మిగతా విభిన్న ప్రాంతాల్లో ఉన్న రోమన్ క్యాథలిక్స్ అంతా 1.4 బిలియన్ ప్రజలు ఉంటారు రోమన్ క్యాథలిక్స్. అంటే 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో అనవసరంగా గొడవ తెచ్చిపెట్టుకుంటున్నారు అమెరికా అధ్యక్షులు. పోప్ని పదే పదే ఈయన ఏదో ఒకటి అనడం వల్ల వీళ్ళందరూ ఖచ్చితంగా ట్రంప్ మీద నెగిటివ్ అవుతున్నారు. అమెరికాలో ఉన్న రోమన్ క్యాథలిక్స్ కూడా అదే విధంగా పూర్తిగా నెగిటివ్గా మారిపోయారు ట్రంప్కి. ఇదొక విషయం. దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటో తెలుసా, రీసెంట్గానే పోప్ ఆయన అల్జీరియా కంట్రీకి వెళ్ళారు. అల్జీరియా పర్యటనలో ఉన్నారు ప్రస్తుతానికి పోప్ లియో 14. ఆయన అల్జీరియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ ఆయన మైక్ పెట్టి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మీకు అసలు యుద్ధంతో సంబంధం లేదు, మిమ్మల్ని మాట్లాడొద్దు అంటున్నారు, పోప్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారు, పోప్ మిమ్మల్ని అగౌరవపరుస్తున్నారు కదా, మీరేం చెబుతారు, యుద్ధం గురించి మీరు మాట్లాడిన వ్యాఖ్యల పట్ల ట్రంప్ అమెరికా అధ్యక్షుడు సీరియస్గా ఉన్నారు, మీరు దానికి ఏం సమాధానం చెబుతారు అని అడిగారు. దానికి ఆయన ఆ దేశంలోనే, అదే అల్జీరియా దేశంలో ఉండి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఒక శాంతి దూతని, నేను ఒక మత దూతని, కాబట్టి నేను చెప్పాల్సింది శాంతి మాత్రమే, శాంతిగా ఉండాలి, యుద్ధం క్షేమం కాదని చెబుతాను, అది నా కర్తవ్యం కాబట్టి నేను చెప్పాను అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే అమెరికా అధ్యక్షుడు తన పని తాను చూసుకోవాలి అని ఇండైరెక్ట్గా పోప్ కూడా చెప్పారు. తన కర్తవ్యం అమెరికా అధ్యక్షుడి కర్తవ్యం అమెరికా అధ్యక్షుడు నిర్వర్తించాలి, కానీ ఇలాంటి విషయాలు యుద్ధాలు చేయడం తన పని కాదు అనేది పోప్ చాలా సూటిగా చాలా స్పష్టంగా చెప్పారు ఈ జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్నకి. దాంతోపాటు అల్జీరియా ఏదైతే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి మనం. ఇదే అల్జీరియాలో ఒక 25 ఏళ్ల క్రితం 25 లక్షల మందితో మన తెలుగు కేఏ పాల్ అతిపెద్ద క్రిస్టియన్ మహాసభలు పెట్టారనమాట ఇదే అల్జీరియాలో. అంటే ఇప్పుడు పోపు వెళ్ళడం కూడా ఇదే అల్జీరియాకి మొట్టమొదటిసారి. ఈ పోపు కాదు, ఇప్పటి వరకు ఏ పోపు కూడా అల్జీరియాకి వెళ్ళలేదు. అలాంటి ప్రదేశంలో 25 ఏళ్ల క్రితం అంటే ఏ పోపు వెళ్ళని ప్రదేశంలోనే 25 లక్షల మందితో క్రిస్టియన్ మహాసభలు పెట్టారు కేఏ పాల్ 25 ఏళ్ల క్రితం. ఇది ఒక విషయం. అంటే అల్జీరియా అనే టాపిక్ వచ్చింది, పోప్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో మొత్తానికి పోప్ అయితే ఆ విధంగా ఆయన కంక్లూడ్ చేశారు. ఇక చివరిగా అందరూ అంటే ఈ యుద్ధ సమయంలో కాసేపు నవ్వుకోనేలాగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు అని ఇంతకు ముందు అన్నాను కదా, దాని గురించి చెప్పాలి అంటే ఈ ఫోటో చూడాలి, పక్కనున్న ఫోటో. ఈ ఫోటో రీసెంట్గా ఆయన ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ చేసుకున్నారు ట్రంప్ గారు. అంటే మొన్న మధ్య ఏమో ఆయన పోపుగా ఆయన ప్రమోట్ చేసుకుంటే ఇప్పుడు పోపు కాదు ఏమీ కాదు, నేను మత పెద్దనేంటి, అసలు నేనే పెద్దని, నేనే దేవుణ్ణి, అంతా నేనే అన్నట్టుగా ఆయనే జీసస్గా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ తలన చేయి పెడుతున్నట్టుగా ఆ పక్కన నర్సులు వీళ్ళందరూ ఉన్నట్టుగా ఆయన ఒక యేసు ప్రభులాగా యేసులాగా ఆయన గెటప్ వేసుకొని చాలా బాగున్నారు. నిజానికి ట్రంపా జీసస్సా అర్థం కాకుండా ఉన్న ఈ ఫోటో చూస్తుంటే సోషల్ మీడియాలో ఆయన అలా పోస్ట్ చేసి తర్వాత కొన్ని గంటల తర్వాత ఇది వైరల్ అవుతూ ఉంటే అది నెగిటివ్గా రావడంతో దీంతో ఇదేమైనా ఎప్స్టీన్ని బ్లెస్ చేస్తున్నారా అని చెప్పేసి ట్రోల్ అవుతుంటే మళ్ళీ ఇదేమన్నా ఎప్స్టీన్కి మళ్ళీ అది చుట్టుకుంటుందేమో అనేసి
ఆయన ఒక రకంగా దీన్ని కొన్ని గంటల తర్వాత డిలీట్ చేయడం జరిగింది. బట్ ఈలోపే అందరూ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని చూస్తున్నాయి. జియో పాలిటిక్స్ అంతా ఒక రకంగా ఇంత యుద్ధ సమయంలో ఏం జరుగుతుంది అన్న టెన్షన్లో కూడా ఈ ఫోటోలు చూసుకొని దేశాధినేతలు కూడా నవ్వుకుంటున్నారు. ఆఖరికి మన మోడీ గారు, లేదంటే రష్యా అధ్యక్షుడు పుతినో, నెతన్యాహునో, ఆఖరికి ఇరాన్ అధ్యక్షుడు కూడా, ఇరాన్ ప్రెసిడెంట్ కూడా నవ్వుకుంటూ ఉండొచ్చు. ఇది పరిస్థితి. ట్రంప్ ఏదో ఒక సమయంలో ఇంత యుద్ధ సీరియస్ సమయంలో కూడా ఆయన ఇలాంటి జోక్స్ పేలుస్తూ అందరినీ నవ్విస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు అన్నమాట. సరే, మొత్తంగా అయితే ఈ యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుంది అనేది చర్చల వైపు అమెరికన్ కాంగ్రెస్ మాట్లాడుతున్నప్పటికీ ఆ చర్చల వైపు అయితే ట్రంప్ ఒప్పుకుంటున్నట్టుగా లేదు. ఇంకొకసారి, ఎందుకంటే 15 రోజుల వార్ గ్యాప్ అనేది ఏదైతే అనౌన్స్ చేశామో దానికి కట్టుబడి ఉండి రెండో దఫా చర్చలకు వెళ్ళడం బెటరు అన్న వాదన వైట్ హౌస్ నుంచి వినబడుతున్నా సరే దానిని పట్టించుకునే పరిస్థితిలో ట్రంప్ లేరు. తాను యుద్ధానికే కాలు దూవుతున్నారు. ఎట్లా అయినా సరే ఇరాన్ తన మాట ఎందుకు వినదు అనే పట్టుదలగా ముందుకు వెళుతున్న ట్రంప్ మొత్తాన్ని అమెరికాని ముంచేసే పరిస్థితిలోకి తీసుకెళ్తున్నారు. ఇది వాస్తవం, రైట్? ఇవి వారికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పూర్తి అప్డేట్స్. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.